చేస్తున్నారు అభ్యర్థులు నిరుద్యోగులు. దిల్సుఖ్ నగర్ లో పెద్ద సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. డిఎస్సి వాయిదా వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇక మనతో పాటు మాట్లాడడానికి డిఎస్ అభ్యర్థి సందీప్ మనతో పాటు లైన్లో ఉన్నారు. సందీప్ గారు నమస్కారం అండి. సార్ హలో సందీప్ గారు. సార్ నమస్తే సార్. రైట్, మీరు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? ఎందుకు రోడ్డెక్కారు? సార్ మాకు సరైన సమయం ఇవ్వకుండా కంటిన్యూస్ ఎగ్జామ్స్ పెడితే ఇలా రోడ్డు ఎక్కకుండా ఇంకేం చేయమంటారు సార్ మమ్మల్ని? మా పరిస్థితి అర్థం చేసుకోవడానికి కనీసం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితులలో మేము ఉన్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ స్థానంలో ఉండి కూడా వాళ్ళు చేసిన మాటలకి మాకు నిజంగా ఎంత బాధేస్తుందంటే అసలు తట్టుకోలేని పరిస్థితి అయిపోతాం సార్. కానీ వాయిదా వేస్తే నిరుద్యోగులకి నష్టం అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. సార్ మెజారిటీ నిరుద్యోగులు కూడా పోస్ట్ పోన్ కావాలనే కోరుకుంటున్నారు సార్. ఏ పోల్స్ లో పెట్టినా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్స్ టు పోస్ట్ పోన్ డిఎస్సి కదా సార్. కానీ మిమ్మల్ని ప్రతిపక్షాలు వెనుకుండి నడిపిస్తున్నా అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఎక్కడన్నా కనబడుతుందా సార్? సరే, అయినా ప్రతిపక్షాలు అనుకున్నప్పుడు నిరుద్యోగులు రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళకి సంఘీభావం తెలపాల్సింది ఒక ప్రతిపక్షమే కదా సార్. ఆ విద్యార్థి సంఘ నాయకులైనా ఇంకెవరైనా సరే నిరుద్యోగులు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి వెనకాల కొంచెం సపోర్టివ్ ఉంటారు కావచ్చు, మాట్లాడడానికో హెల్ప్ చేయడానికో అని ఉంటారు కావచ్చు. అంత మాత్రాన ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళే చేపిస్తున్నారు అన్నట్టు ఉంటుందా సార్? గతంలో పోయిన సంవత్సరంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిరుద్యోగులకు సపోర్ట్ నిలబడ్డారు. అప్పుడు నిలబడ్డప్పుడు వీళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు నిలబడతారు కదా సార్. దాంట్లో తప్పేముంది? ప్రతిదానికి కూడా ప్రతిపక్షం 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 అని ఆ ప్రతిపక్షం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అసలు నిరుద్యోగుల మీద ఎందుకు ఉండట్లేదనేది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు సార్. కానీ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ ముగ్గురు కూడా ఏ ఎగ్జామ్ రాయట్లేదు, కేవలం మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రతిపక్షం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్తా ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు గ్రూప్ అని టీజీపీఎస్ లోకి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డ్ ఎంట్రీ చేస్తే వాళ్ళ హాల్ టికెట్స్ వస్తాయి సార్. ఇప్పుడు మోతిలాల్ అన్నయ్య కూడా నేను హాల్ టికెట్స్ మీకు లైవ్ లో పంపించమన్నా కూడా నేను పంపిస్తాను సార్. ఆల్రెడీ మేము ఇంత ముందుకు జీతలు న్యూస్ స్క్రీన్ లో దాన్ని చూపెట్టాం, ప్రజలు కూడా దాన్ని గమనించారు. ఆల్రెడీ మోతిలాల్ నాయక్ గారికి సంబంధించిన హాల్ టికెట్ చాలా మంది చూసారు. అవును సార్. చేసే వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా ప్రతిపక్షం ప్రతిపక్షం అని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏమన్నా? అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడైనా కనీసం ఇప్పుడు మాకేమైనా నిరుద్యోగుల సమస్య అని ప్రతిపక్షం వారికి వెళ్తాం కదా సార్. ఒకవేళ వీళ్ళు వెళ్ళనీయకుండా ఆ ప్రతిపక్షాన్ని లేకుండా మమ్మల్ని ఒంటరిగా చేయాలని అనుకుంటుండేమో సార్. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన వివరణ ఇచ్చారు. అసలు పెంచే ప్రసక్తి లేదు, వాయిదా వేసే ప్రసక్తి లేదని వివరణ ఇచ్చారు కదా, దాని మీద మీరు ఏం చెప్తారు సార్? ఆ మాటలనేటివి ఒక నిరంకుశత్వంతో పోయే మాటలాగా, అహంకారంతో వెళ్లే మాటలాగా అనిపిస్తున్నాయి. కానీ నిరుద్యోగుల సమస్య ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు, దీనికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా రేవంత్ రెడ్డి గారి మీద ఉందని మేము అనుకుంటున్నాం సార్. అంటే ప్రభుత్వం మీపై మీకు సంబంధించి తలగ్గకపోతే మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇంకేముంది సార్, అయితే చావడం, ఇక అదొకటే ఉంది సార్. చావడం తప్ప మాకు ఇంకొక ఆప్షన్ అన్నట్టే కనబడతలేదు సార్. అన్ని అవకాశాలు ఉండి కూడా మేము సాధించలేని పరిస్థితి ఆ కనీస సమయంలో ఉంటే మాకు ఇంకా చావే దిక్కు అయితే సార్. ఇంత దారుణమైన వ్యవహారం చేయడం అనేది అసలు నిజంగా అసలు ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ సంగతి దేవుడు ఎదుగు సార్.
అసలు సార్ మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, కిరాయి రౌడీలని చేసే ప్రతి పనికి ఆ ప్రతిపక్షాన్ని అంటగట్టడం, అసలు జీర్ణించుకోలేకపోతున్నాం సార్ ఈ మాటలని అసలు. రైట్, ఈ విషయంలో ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పోలీసులు మీపై అనుచితంగా ప్రవర్తించారు, అసలు మిమ్మల్ని పిడిగుద్దులు గుద్దారు, అసలు అనరాని మాటలతో అనరాని పదాలతో చాలా నోరు జారిన పరిస్థితి మనకు కనిపించింది. వాటి మీద ఏం చెప్తారండి? పోలీసులకు మీరు ఎటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు? అసలు నిజం సార్, ఈ విషయంలో అసలు యూట్యూబ్ ఛానల్ కైనా కానీ, జీటీవీ వాళ్ళకైనా కానీ, యోయో టీవీ వాళ్ళకైనా కానీ అసలు కాళ్ళు మొక్కాలనిపిస్తుంది సార్. మమ్మల్ని ఏ మీడియా, మేజర్ మీడియా అనేది అసలే కవర్ చేసిన సందర్భాల్లో నిరుద్యోగుల తరపున వచ్చి మీరు నిలబడ్డందుకు మీకు నిజంగా పాదాభివందనాలు సార్. అసలు యాక్చువల్ ఇక్కడ పోలీస్ వ్యవస్థ, అక్కడికి ఎవరైనా సరే సార్, ఒక డ్యూటీ ఒక పోలీస్ వ్యవస్థకైతే శాంతి భద్రతలు కాపాడాలన్న బాధ్యత ఎంతైతే ఉంటుందో, ప్రతి ఒక్క న్యూస్ రిపోర్టర్ కూడా అక్కడ ఉన్న న్యూస్ ని కవర్ చేయాలి, ఉన్న యావత్ ప్రపంచానికి అక్కడ ఉన్న న్యూస్ ని మొత్తం అందించాలన్న బాధ్యత వాళ్ళకు కూడా అంతే ఉంటది. అలాంటి ఒక వ్యవస్థ పైన వాళ్ళు చేసుకోవడం అనేది చాలా దుర్మార్గకరం సార్. వాళ్ళకి ఎంతైతే బాధ్యత, పోలీస్ వ్యవస్థకి అయితే ఎంతైతే బాధ్యత ఉంటుందో, యాజ్ ఏ న్యూస్ రిపోర్టర్ కూడా వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించకుండా అంత దారుణమైన మాటలతోనే అంత దారుణంగా అరెస్ట్ చేయడం అనేది నిజంగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకోవడానికే తప్ప చేయడానికి అసలు వీలేనే లేదు సార్. అక్కడ అసలు నిజంగా వాళ్ళ హక్కుల్ని కూడా భంగం కలిగినచ్చినట్టే కదా సార్ న్యూస్ రిపోర్టర్లు. అది వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకోనియకుండా చేస్తే అది ఏం పద్ధతి సార్? అది ప్రజాస్వామ్య పాలన. రైట్, థ్యాంక్ యూ సందీప్ గారు. రైట్, డిఎస్సీపై మాట్లాడడానికి మనతో పాటు మానస గారు అందుబాటులో ఉన్నారు. మానస గారు నమస్కారం అండి. నమస్కారం మానస గారు, అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటండి? సార్, మరి డిఎస్సీ కంపల్సరీ పోస్ట్ పోన్ చేయాలి సార్. అంటే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారు కదా, అసలు పెంచే ప్రసక్తి కానీ లేకపోతే వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్పారు కదా. వాయిదా వేసే ప్రసక్తి లేదు అని అంటే సార్, ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ ని సార్, నాకు 2 పిల్లలు ఉన్నారు. మీరు లాస్ట్ టైం డిఎస్సీ పడినప్పుడు అది ఎలక్షన్ కోడ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. తర్వాత మీకోసం మేము క్యాంపెయినింగ్ చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకొని తీసుకొచ్చుకున్నాం సార్. తర్వాత మీరు మధ్యలో టెట్ వేయకుంటే మేము అప్పుడే రాసుకునేటోళ్ళం సార్. మీరు టెట్ పెట్టిర్రు, మీరు టెట్ పెట్టి మాకు టెట్ లో ఏముంది సార్, మాకు 20% వెయిటేజీ ఉంది డిఎస్సీలో. కాబట్టి మాకు ఇక్కడ స్కోర్ యాడ్ అవుతుంది అనేసి మేము ఖచ్చితంగా టెట్ ప్రిపేర్ అయినాము. టెట్ రిజల్ట్ June 12 వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఏం చేస్తాం సార్, జస్ట్ 25 to 30 days లో ఇంత హెవీ సిలబస్ మేము ఎట్లే అవుతాం సార్. టెట్ కి డిఎస్సీకి మధ్యలో 80% వేరియేషన్ ఉంటుంది సార్ సిలబస్ కి. మేము ఎట్లా కవర్ చేస్తాం సార్? నాకు 2 పిల్లలు సార్, నేను అన్ని మెయింటైన్ చేసుకుంటూ చదవాలి. నాకు 120 మార్క్స్ సార్ టెట్ లో. నేను కూర్చొని చదివినా కాబట్టి నేను ఒక జెన్యూన్ ఆస్పిరెంట్ ని సార్. అందరి గురించి ఆలోచించాలి కదా సార్. అందరి ఓట్లు ఇంపార్టెంటే కదా సార్, అందరి అభ్యర్థులు ఇంపార్టెంటే కదా సార్. కానీ మిమ్మల్ని బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని చెప్తా ఉన్నారు సార్. నేను హౌస్ వైఫ్ ని సార్, ఇంట్లో నుంచి నేను బయట కాలు కూడా పెట్టలేను సార్. నన్ను ఏ పార్టీ అధ్యక్షులు రెచ్చగొడతారు సార్. అంటే నిన్న మొన్న మీ నిరాహార దీక్షలో వాళ్ళు పాల్గొన్న కార్యక్రమాలు కూడా మనం చూస్తాం, ఏం చెప్తారు సార్? నిరాహార దీక్షలో ఎవరు సార్? డిఎస్సీ ఆస్పిరెంట్స్, జెన్యూన్ ఆస్పిరెంట్స్ సార్. నిజం చెప్పాలంటే కండువాలు వేసుకొని వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చారు, కానీ డిఎస్సీ ఆస్పిరెంట్స్ జెన్యూన్ సార్. జెన్యూన్ అంటే అర్ధరాత్రిళ్ళు ఓయో ఆర్ట్స్ కాలేజ్ ముంగడ దోమలల్లా కూర్చోవడానికి ఏంటి సార్ పైసలక? ఎందుకు సార్ అట్లా మాట్లాడతాడు? కానీ మీకు మద్దతు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి ఏం చెప్తారు సార్? ఎవరైనా ప్రతిపక్షం అన్నప్పుడు కంపల్సరీ ఎవరైనా మద్దతు ఇస్తారు సార్. ఇప్పుడు మేము లాస్ట్ టైం ఈ బీఆర్ఎస్ అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు రాలేదా సార్? వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు తీసుకోలేరా? ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. మేము చేస్తున్నాం కాబట్టి మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు, కానీ మేము తీసుకొచ్చుకోలేదు సార్. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, న్యాయమైన డిమాండ్ కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేస్తారు సార్. అంతేందుకు సార్, ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా వరకు మీకు న్యాయమైన డిమాండ్ అని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు సార్. కేకే సార్ కానీ బట్టి విక్రమార్క సార్ కూడా సరే మీ న్యాయమైన డిమాండ్ సార్. మేము చాలా వరకు దీపదా మున్షి మేడం కి, పిపి సింగ్ కి చాలా వరకు కాల్స్ చేసాం సార్. మేము హైయర్ లెవెల్ అక్కడి వరకు వెళ్ళి కాల్స్ కూడా చేసినాం. మేము పరిశీలిస్తాం, ఇవన్నీ న్యాయమైన డిమాండ్ అని వాళ్ళు కూడా ఒప్పుతున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ మనస్ గారు. ఓకే. Thank you.
రైట్, మనతో పాటు మాట్లాడడానికి కావ్య గారు సిద్ధంగా ఉన్నారండి. కావ్య గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. కావ్య గారు, అసలు మీ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? సార్ ఏం లేదు సార్, మాకు పోస్ట్ పోన్ చేయాలి సార్ డిఎస్సిని. కనీసం 3 months అడుగుతున్నాం సార్. సిలబస్ చాలా ఎక్కువ ఉన్నది సార్ మాకు. కానీ మీరు చెప్పిన మాటల్ని ప్రభుత్వం పెడచన పెట్టింది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి స్పష్టమైన వివరణ కూడా ఇచ్చారు. అసలు పెంచే ప్రసక్తి కానీ లేకపోతే వాయిదా వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఏం చెప్తారు సార్? ఇంత ధర్నాలు అవుతున్నాయి, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్రభుత్వానికి. మేము మా చేతులతోని మేము తెచ్చుకున్న ప్రభుత్వం సార్, నమ్మి ఓట్లు వేసినాము. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు పోస్ట్ పోన్ చెయ్య అంటున్నది. కానీ మిమ్మల్ని ఏ ఎగ్జామ్ రాయని వారే నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని మోతిలాల్ నాయక్ గారిని ఉద్దేశించి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పారు. సార్ మమ్మల్ని ఎవరెందుకు రెచ్చగొడతారు సార్? మా ఇచ్చి మాకు కొంచెం టైం ఇవ్వండి సార్, మేము చదువుకుంటాము. మాకు సిలబస్ చాలా ఎక్కువ ఉన్నది, అసలు ఒక్కసారి కూడా రివిజన్ కాలేదు. మాకు టైం ఇచ్చి మేము చదువుకోండి, మంచిగా ఎగ్జామ్ రాస్తాం సార్. ఇప్పుడు కొత్తగా టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి సడన్ గా రిజల్ట్స్ వచ్చినాయి. టైం గ్యాప్ కూడా లేదు సార్. లేచి ఎగ్జామ్ ఇప్పుడు డిఎస్సి అని చెప్పిండ్రు, చదువుకోవడానికి టైం ఉండాలి కదా సార్. అంటే మిమ్మల్ని బీఆర్ఎస్ నాయకులు కోచింగ్ సెంటర్లు రెచ్చగొడుతున్నాయి, వాళ్ళ మాటలో పడకండి, అనవసరంగా మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ నాయకులు చెప్తలేరు, బీజేపీ నాయకులు చెప్తలేరు సార్. మా ఇచ్చి మేము మా సొంతంగా సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. అంటే మీ విషయంలో కొంత పోలీసులు కూడా వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూస్తారు? అంటే పిడిగుద్దులు గుద్దడం కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడిన పదజాలం గురించి కానీ ఏం చెప్తారు సార్? వాళ్ళు కూడా ఒకప్పుడు మా దశ నుంచి వాళ్ళు వచ్చిందే సార్. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా మా మీదనే ఇట్లా కొడుతున్నారు సార్. ఇట్లా మేము ధర్నాకు దిగితే కొంచెం పోలీసులు వేరే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తే కొంచెం తొందరగా పోస్ట్ పోన్ అవుతుంది సార్. వేరే వాళ్ళంటే ఎవరు కావాలనుకుంటున్నారు? విద్యార్థి నాయకులు సార్. రైట్, థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ. మెయిన్ రోడ్